నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. 30 ఏళ్ల టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ గతేడాది అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. అతని ప్లీహం చిట్లిపోవడంతో అంతర్గత రక్తస్రావమై ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ తర్వాత చిన్న ఆపరేషన్ చేయించుకున్న ఆయన ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసం పొందుతున్నారు. అయ్యర్ కోలుకుంటున్న తీరుపై బీసీసీఐ అధికారి ఒకరు కీలక సమాచారం అందించారు. శ్రేయాస్ ఈ వారం నుంచి స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడు. అతను మంచి స్థితిలోనే ఉన్నాడు. అయితే 50 ఓవర్ల మ్యాచ్లో ఫీల్డింగ్ చేసే సామర్థ్యం అతనికి ఉందో లేదో పరీక్షించాల్సి ఉంది. ఆపరేషన్ జరిగిన కడుపు భాగంపై ఒత్తిడిని అతను తట్టుకోగలడా అనేది కీలకం అని చెప్పారు. ఇక మీడియా నివేదికల ప్రకారం అయ్యర్ అంతా అనుకున్నట్లు కోలుకుంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. అక్కడ అతను ఫిట్ గా ఉన్నట్లు నిరూపించుకుంటేనే జనవరి 11 నుంచి వడోదరాలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ లో భారత జట్టులో చేరతాడు. సిడ్నీలో క్యాచ్ కోసం డైవ్ చేసినప్పుడు అయ్యర్ పక్కటెముకలపై గట్టిగా పడ్డారు. దీనివల్ల అతని ప్లీహం దెబ్బతిని లోపల రక్తస్రావమైంది. ఆ సమయంలో అతని ఆక్సిజన్ స్థాయిలు 50కి పడిపోయాయని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిందని గతంలో వార్తలొచ్చాయి. ఆస్ట్రేలియా, భారత వైద్య నిపుణుల పర్యవేక్షణలో కోలుకున్నాక ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. ముంబై జట్టు జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్ ప్రదేశ్తో జైపూర్లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్లే శ్రేయాస్ అయ్యర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ ఇక్కడ అతను సక్సెస్ అయితే నేరుగా ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మైదానంలోకి దిగే అవకాశం ఉంది. అయ్యర్ జట్టులోకి వస్తే ప్రస్తుతం మిడిల్ ఆర్డర్లో ఉన్న ఒకరిద్దరు ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ స్థానాల విషయంలో సెలెక్టర్లు తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే అయ్యర్ తన సహజ సిద్ధమైన 4వ స్థానంలో బ్యాటింగ్కి వస్తే జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమవుతుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్ భారత్కు చాలా కీలకం. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భారత్ చూస్తోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్ లో రాణిస్తే ప్రపంచ స్థాయి టోర్నీలో అతని స్థానం ఖాయం కానుంది. అయ్యర్ పునరాగమనం భారత జట్టు మిడిల్ ఆర్డర్ కష్టాలను తీరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తనదైన శైలిలో బౌండరీల వర్షం కురిపించే అయ్యర్ కివీస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.